వడోదరాలోని బీసీహెచ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ కెరియర్కి ఒక చిరస్మరణీయమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఈ మ్యాచ్లో రోహిత్ తన 650వ అంతర్జాతీయ సిక్స్ని బాదాడు. ఈ ఘనత సాధించిన క్రికెట్ ప్రపంచంలోని మొట్టమొదటి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. కివీస్ బౌలర్ గైల్ జెమిసన్ వేసిన బంతిని స్టాండ్స్లోకి పంపడం ద్వారా రోహిత్ ఈ అరుదైన ఫీట్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఇంకా చాలా అద్భుతాల్ని సృష్టించాడు రోహిత్ శర్మ. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందుకు వెళ్ళే ముందు జస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మీ ముందుకి ఎన్నో విషయాలను తీసుకొని వస్తాం. అదే గతంలో అత్యధిక సిక్సర్ల రికార్డు తన పేరు లిఖించుకున్న హిట్‌మ్యాన్ ఇప్పుడు ఆ సంఖ్యను ఏకంగా 550కు చేర్చి తన రికార్డును మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ కేవలం 650 సిక్సర్ల మార్కును అందుకోవడమే కాదు, మరొక కీలకమైన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వెస్టిండీస్ దిగ్గజమైన క్రిస్ గేల్‌ను అతని రికార్డును రెండుని కూడా రోహిత్ శర్మ అధిగమించాడు. 328 సిక్స్‌లతో ఈ యొక్క రికార్డును దుమ్ము దులిపేశాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో ఓపెనర్‌గా 329 సిక్స్‌లున్నాయి. కేవలం 191 ఇన్నింగ్స్‌లోనే రోహిత్ ఈ ఘనత సాధించడం గమనార్హం. అదే క్రిస్ గేల్ ఈ రికార్డు కోసం 284 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ కెరియర్‌లో ఇప్పటివరకు 3 ఫార్మాట్లు కలిపి 650 సిక్సర్లు పూర్తి చేసుకున్నాడు. వీటిల్లో వన్డేల్లో 357 సిక్సర్లు, టీ20లలో 205 సిక్సర్లు మరియు టెస్టుల్లో 88 సిక్సర్లు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ 553 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్‌కు చెందిన ఆఫ్రిది 476 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ దరిదాపుల్లో కూడా ఏ క్రికెటర్ యాక్టివ్‌గా లేకపోవడం నిజంగా తన ఆధిపత్యానికి అద్భుతం అని చెప్పాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.